నిర్గమకాండం 16:3. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. చాలండి, అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు, ఇక్కడ తీసుకురావడానికి ఎడారిలో మమ్మల్ని చంపడానికి వచ్చావా? అక్కడ హాయిగా గొడ్డి సాకిరి చేసుకునే వాళ్ళం, ఎంతో కొంత ఇచ్చేవారు, ముద్ద తినేవాళ్ళం కడుపు నిండా, ఏ కూలి పని చేసినా. ఇక్కడ అది కూడా లేదు కదా అని అంటున్నారు. ఇక్కడికి వచ్చి వచ్చి ఎడారిలో చంపడం ఏంటి అని అంటారు. 10-12 చదువుదాం, 10-12. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమన్నాను. ఒక అసాధారణమైన అద్భుతము ద్వారా మనము కొత్త స్థాయిగా దేవుని తెలుసుకుంటామో ప్రజలందరూ కూడా ఈ దేవుని తెలుసుకుంటారు. అంటే విశ్వాసం లేదని కాదు, శిష్యులు అప్పటికే అన్నీ విడిచిపెట్టేశారు యేసు ప్రభువు రమ్మంటే. కానీ ఎప్పుడైతే ఆయన కానాలో అద్భుతం చేస్తాడో అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఈ మొదటి అద్భుతము చూసి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే అప్పటికే అన్నీ వదిలిపెట్టి వచ్చేసారు కదా. అలాగే ఈరోజు దేవుడు నూతనమైన విశ్వాసంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. గాడ్స్ గోయింగ్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్ ఆఫ్ ఫెయిత్. అంతకుముందే కదా డ్యాన్స్ చేశారు, అన్నీ చేశారు, ఎర్ర సముద్రం అడుగుపాము చూశారు, ఆయన స్తుతించారు, ఐగుప్తులోని అద్భుతాలు చూశారు. బట్ స్టిల్ గాడ్ వాంట్స్ టు టేక్. అంటే ఈ ఎడారిలో కూడా పగలేమో మాంసం ఇస్తాడంట, సాయంకాలం మాంసం తింటారు, పొద్దున్నేమో let us see, in the morning they will be eating manna, and in the evening they will be eating maybe 13-15. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుందిరి. ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరిగి ఇవేంటి అని మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటారంట. ఏనో సో బట్ గాడ్ కెన్ డూ. ఆయన నిన్న నేడు నిరంతరం ఎలాగున్నాడు? ఎనీథింగ్, ఏదైనా సరే. అలాంటి కార్యం చూసినప్పుడు ఈ దేవునికి మహిమ వస్తుందంట. ఈరోజు మీ అందరి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదం, ఈ మేలు, ఈ విడుదల, ఇది నీ వల్ల కాదు, ఖచ్చితంగా దేవుడే చేసి ఉండాలని అనేకులు గుర్తించేటట్లు దేవుడిని ఆశీర్వదించును గాక. యు సీ దట్, దట్స్ వాట్ గాడ్ డెడ్. ఈవెన్ గాడ్ డస్ లైక్ దట్ టు రివీల్ హిస్ గ్లోరీ. లెట్ ద గ్లోబల్ రెస్టరేషన్ బిగిన్ ఫ్రమ్ యూ. ఒకరితోనే కదా కరోనా వైరస్ మొదలైంది. ద గ్లోబల్ షట్ డౌన్ బిగాన్ ఫ్రమ్ వన్ మ్యాన్. లెట్ ద రెస్టరేషన్ బిగిన్ ఫ్రమ్ యూ. సంబడి సే ఆమేన్ లార్డ్, బిగిన్ ఫ్రమ్ మీ. Yeah, God can do such things. Okay, God can do such things. 2వ రాజులు 4:42-44. 2 Kings chapter 4 from verse 42 to 44. మరియు ఒకడు బయల్షెలైషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, ఈ వాళ్ళకి పంచిపెట్టు అంటున్నాడు. దైవజనుడు ఎక్కడ సరిపోతాయి? మేమంటే మామూలు మనుషులు, కొంచెం బుర్ర తక్కువ అనుకోవచ్చు. నువ్వు దైవజనుడు కదా, ఈ తక్కువ ఎలా పంచుతావు నాయన అని అంటే, నువ్వు పంచు అన్నాడు. చూద్దాం ఏమైందో. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ఏదైతే నీకు ఇబ్బందికరంగా మారిందో ఈ రోజు నుంచి దేవుడు దాన్ని ఆశీర్వదించి మిగిలిపోయేటట్టు చేయగలగాక. నీవనేకులకు అప్పించినా నీ ఇంకా జీవితంలో మిగిలిపోయేటట్టు దేవుడు చేయగలగాక. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. తద్వారా దేవుడు
ఆ దైవజనుడి మీద తన మహిమను చూపించుకున్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. ఎందుకు నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరకాట్లు ఎందుకు? కొంతమంది అయితే ఇక ఎందుకు ఈ జీవితం ఇంతేనేమో, చనిపోతే బాగుండు అనుకుంది. ఈ బండ మారుతుందా? ఈ బండ నుంచి ఏమి రాదు, చనిపోతే బాగుండు అనుకుంటారు. లెట్స్ గివ్ అప్, లెట్స్ డై. సంబడి గెట్స్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దర్ మైండ్. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, కోపాన్ని భార్య పిల్లల మీద చూపిస్తారు, కొంతమంది వారి మీద చూపించుకుంటారు, కొంతమంది మత్తు పదాలకు బానిసైపోతారు, కొంతమంది పాపంలో పడిపోతారు. దే కెనాట్ హ్యాండిల్ ప్రెషర్. బట్ గాడ్ ఈజ్ షిఫ్టింగ్. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇక అలాంటి కాలాన్ని నువ్వు చూడవు, నా గొప్ప హస్తాన్ని నీ మీద చూపిస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ భూలోకంలో ఆయన నామాన్ని మహింపరచుకోవాలా. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఇలాగే వస్తుంది గ్లోరీ. సో ఎవ్రీబడి ఈజ్ డెస్టిన్డ్ ఫర్ గ్లోరీ. ప్రతి ఒక్కళ్ళ జీవితముని మహిమకరంగా దేవుడు చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు రివీల్ హిస్ గ్లోరీ. రూత్ గ్రంథం 2వ అధ్యాయం. ఆ రోజుల్లో సాధారణంగా ఏం చేయమంటాడంటే, దేవుడు పంట కోసుకున్న తర్వాత కింద పడిపోతాయి కదా కొన్ని తెలుసు కదా, అట్లా ఏమంటారు, దాన్ని ఎత్తకూడదంట. మనము దాన్ని ఏ తోటమాలి కానీ వాళ్ళు తీయకూడదు. అవి ఎవరికి వదిలేయాలా? విధవరాళ్ళకి, పేదవారికి, ఆహారము అప్పుల పాలైపోయిన వాళ్ళకి, కొదువు లేని వాళ్ళు వచ్చి ఆ ఏరుకొని వెళ్ళిపోవాలంట, వాళ్ళకు వదిలేయాలి. అలాగా రూతు గ్రంథంలో ఆ పరిగె ఏరుకోవడానికి ఎవరు వస్తారు? రూతే వస్తుంది. రైట్, చూద్దాం 15-16. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15-16. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు అంటే ఆజ్ఞాపించాడు. మంచి పంట కోసుకోగా మిగిలిన ఏరుకోవాలి. కానీ ఈయనేమంటాడు, ఆమె ఏరుకుంటున్నప్పుడు కావాలని పంటలో మంచి మంచి గుర్తులేయండి అంటాడు. యూ సీ దట్? సో గాడ్ ఈజ్ పోరింగ్ అవుట్ సమ్ బ్లెస్సింగ్స్. అలాగే ఇక నా జీవితం మిగిలిపోయింది అనుకుంటున్నావా? దేవుడు కావాలని తన దూతను ఆజ్ఞాపించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు డిపాజిట్ సమ్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈజ్ ఇంటెన్షనల్లీ గోయింగ్ టు బ్లెస్ యూ టుడే. నాది లో క్యాడర్, నాది చాలా తక్కువ వాడిని, ఓకే, నాది ఇంతే అనుకుంటున్నావా? దేవుడు తన పరలోక ఐశ్వర్యము నుంచి కొన్ని కుమ్మరించబోతున్నాడు నా జీవితంలో. హీ కెన్ షాక్ యువర్ లైఫ్ విత్ సమ్ అమేజింగ్ బ్లెస్సింగ్. సంబడి సే ఐఎమ్ రెడీ జీసస్. నీ మీద దేవుని హస్తము చూసి అనేకులు సరెండర్ అయిపోతారు. నీ మీద యుద్ధం చేసి పగబట్టిన వాళ్ళకి రిటైర్మెంట్ తీసుకుంటారు. నీ మీద నిందలేసిన వాళ్ళు ఇక మౌనంగా ఉంటారు ఈ రోజు నుంచి. ఇక నీ చెడు కోరేవారు ఈ రోజు నుంచి భయపడతారు. యు సీ దాట్ నా? ఇప్పుడు దాకా నేను శపించిన వాళ్ళు అక్కడ ఆపేసి ఫుల్ స్టాప్ పెట్టి ఆశీర్వాదాలు మొదలు పెడతారు ఈ రోజు నుంచి. వెన్ గాడ్ చేంజెస్ యువర్ సీజన్, హీ చేంజెస్ ఎవ్రీథింగ్. 2వ రాజులు 4 మొదటి 7 వచనాలు. 2 Kings 4:1-7. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఇక పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు, అప్పుల పాలు అయిపోయాం. తల్లికి అంతకంటే ఘోరమేముంటుంది? పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంటే బానిసలుగా, అప్పు తీర్చలేక. అయితే ఇక్కడ దేవుడు, ఏంది నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళిపోయేది? అప్పు తీర్చేసి మిగిలిన దాంతో హాయిగా కూర్చొని తినండి అంటున్నాడు దేవుడు. అనేకుల యొక్క దీన పరిస్థితిని గొప్ప విడుదల పరిస్థితిగా దేవుడు మార్చబోతున్నాడు. గాడ్స్ చేంజింగ్ సీజన్స్ టుడే. కొంతమందిలో
అనేక అద్భుతాలు జరుగుతాయి, కనీసం ఒకళ్ళు అయినా 2 అద్భుతాలు జరుగును గాక. ఎవ్రీవన్ విల్ సీ అట్లీస్ట్ 2 మిరకల్స్. అది మన హక్కా కదా, నిబంధన. అది 2 మన నిబంధన. ఎస్, అది గొప్పగా జరిగినప్పుడు అనేకులు ఆ హస్తాన్ని చూసి యెహోవాను పూజించబోతున్నారు. దే విల్ నో యువర్ గాడ్ బై సీయింగ్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ లైఫ్. యూ విల్ సీ ట్రమెండస్ మిరకల్స్. రైట్? నోబడీ విల్ పాస్ దిస్ మంత్ వితౌట్ ఎ మిరకల్. ఎవరు కూడా 9 అద్భుతాల్లో అద్భుతము చూడకుండా ఈ నెల దాటిపోరు. ఇందులో మీ హస్తం ఉందా? దేవుని హస్తమే కనపడుతుందా? అది ఎడారి, అసలు ఛాన్సే లేదు. రాయ, నీళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. అది లోయ, వర్షం లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు చేసేది ఏమీ లేదు. ప్రభువా అని నువ్వు చేతులు కాళ్ళు నువ్వే కట్టేసుకొని నువ్వే దేవా నువ్వు చేయనుకోవాలి. యా, ఇందులో నీ ప్రమేయం లేదు. ఈ 9 ఆటల్లో నీ ప్రమేయం ఉందా? నో. గాడ్స్ గోయింగ్ టు విజిట్ యూ సూపర్ న్యాచురల్లీ. దేవుడే తన హస్తాన్ని చూపించుకొని మహిమ తెచ్చుకుంటున్నాను. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ హిస్ గ్లోరీ త్రూ. అవతల వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి నేను ముట్టుకోవచ్చా, కొంచెం మాకు ప్రేయర్ చేస్తారా అని బతులాడుకుంటారు. చూడండి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్. నయమాను రాజు యొక్క సైన్యాధికారి. ఏ దేశపు సైన్యాధికారి? సిరియా దేశ సైన్యాధికారి. రాజు టీవీతో వస్తాడు, కుష్టు, అవునా కదా? వచ్చి అక్కడ నుంచొని ఉంటాడు. అప్పుడు ప్రవక్త చూసి, ఏ ప్రవక్త చూసి ఏమంటాడు? 7 సార్లు ములికి రమ్మను, అది పోతుంది పొమ్మని అంటాడు. కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రాలేదు. రెండవది ఏంటి? ఆ దేశంలో మురికి నీరు, ఏ నీరు? యోర్దాను నీరు. ఆ మురికి నీరులో మనకమంటాడా? కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కన సేన అంటాడు, అయ్యా మన రోగం పోతే మీరు ఏం చేస్తే ఏంటి చెప్పండి, మనకు కావాల్సింది రిజల్ట్ అని బతులాడితే కొంచెం ఇతను తగ్గించుకుంటాడు. వెళ్ళి కరెక్ట్గా ములిగి ఆ మురికి నీటిలో 7 సార్లు ములిగిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు వచ్చి ఏమంటాడో తెలుసా? ప్రవక్తనే, అయ్యా నేను కొంచెం రిక్వెస్ట్ ఏంటంట, 2 సంచులు మట్టి పట్టుకెళ్తానంటాడు. ఏం పట్టుకెళ్తాడంట? మట్టి. ఆ మట్టి కలిసి నీరునే వద్దన్నాడు, ఇప్పుడు మట్టి పట్టుకెళ్తాడంట, 2 బస్తాల మట్టి. అంటే ఈ దేశం ఇంత గొప్పదే, ఈ దేశం నీరు అని మహిమ చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం మహిమ. ఈ దేవుడిని మళ్ళీ మర్చిపోతాడా? యు సీ దట్ నౌ. అలాగే నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను తక్కువ చేసిన వాళ్ళు ఒకసారి మా ఇంటికి చూస్తారా అని అడుగుతారు. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సంబడీ సీజన్స్. గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ టైమ్స్. పరువు పోయిందా? అవమానమా? గాడ్ ఈజ్ టెల్లింగ్ కమ్ ఆన్. యు సీ హౌ గాడ్ ఈజ్ ఎంకరేజింగ్. అంటే నీ ప్రమేయం ఏమీ లేదు, నేనే చేస్తానంటున్నాడు. మనము ఎంత మన పనికి, మన తెలివికి, మన గొప్పతనానికి, మన వాటికి మనం చేసి ఇరుక్కుపోయాం. అలాగా ఈరోజు ఈ అద్భుతము చూడని వాళ్ళు ఉండరు ఈ నెలలో. ఈ రోజు నీకు ఈ వాక్యం ద్వారా వచ్చే విశ్వాసములో వచ్చింది. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దేవుడు సాధ్యపరుస్తున్నాడు. ఈరోజు యు బీన్ హోల్డింగ్ ఆన్ ది గాడ్ అండ్ యు ఆర్ సీయింగ్ దిస్ మిరకల్ టుడే. ప్రార్థించిన ప్రతి హస్తం అద్భుతం చూస్తారు. ద గ్లోబల్ రెస్టోరేషన్ బిగిన్స్ ఫ్రమ్ దిస్ వర్డ్. ఈ వాక్యం నుంచి మొదలవుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? యా, యు గాట్ టు. మీరు ధ్యానిస్తే మంచిది, ధ్యానించకపోయినా సరే ఆశీర్వాదం మిమ్మల్ని ఎదుర్కొంటుంది. దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ రిమైండెడ్ మీ. చాలామంది ఈరోజే చూస్తారు. అనేకులు నీ జీవితాన్ని చూసే ఈ యెహోవాను తెలుసుకోబోతున్నారు. ద గ్లోరీ విల్ కవర్ అండ్ ఓవర్ షాడో యూ. ద బ్లెస్సింగ్ ఈజ్ డేంజరస్. ద బ్లెస్సింగ్ విల్ బి డేంజరస్. తెలిసిపోతుంది వాళ్ళకి. వీళ్ళకంత సీన్ లేదు, ఆయనే చేశాడు. ఏదో పవర్, అమ్మో వీళ్ళు నమ్మిన దేవుడు. దిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. దిస్ ఈజ్ నాట్ మ్యాన్. దిస్ ఈజ్ నాట్ మ్యాన్. నువ్వు బయటికి రాలేవు ఈ పాప ఊబులోంచి. ఆయనే తెచ్చాడు. హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్, బ్రేక్ దట్ యోక్, హీల్ యూ. Matthew 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. బహుజన సమూహములు ఆయన యొద్దకు ఎవరెవరు వచ్చారంట? కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు ఆయన పాదముల వద్ద పడగా ఆయన ఏం చేశాడంట? వారిని, దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళని ఆశీర్వదించడమే కాదు, విడిపించడమే కాదు, ఇలాంటి కార్యాలు కూడా చేయబోతున్నాడు. దట్స్ గోయింగ్ టు డూ సచ్ థింగ్స్. దట్స్ వై ఐ నేమ్డ్ ఇట్ గ్లోబల్ రెస్టోరేషన్. ఈరోజు ఇప్పుడు దాకా ఏ మీటర్ అయితే హద్దులు దాటిపోయిందో ఈరోజు ఆ మీటర్ కంట్రోల్లో ఉంటుంది.
నీ షుగర్ మీటరు, నీ బీపీ మీటరు, నీ థైరాయిడ్ మీటరు, నీ గుండె మీటరు, నీ ఊపిరితిత్తుల మీటరు, నీ చర్మ వ్యాధి మీటరు, ఏ మీటర్ అయితే హద్దులు దాటిపోయి మందులు వాడుతున్నావో అది ఎంత నార్మల్గా వచ్చేస్తుంది ఈరోజు. గాడ్స్ గోయింగ్ టు డూ దట్ ఇన్ యువర్ లైఫ్. సంబడీ సే కంట్రోల్. రైట్. ద లార్డ్ వాంట్ టు హీల్ యు. 31:31. మోగవారు మాట్లాడుటయును, మోగవారం మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయును. అంగహీనులు అంటే ఈ చేయలేనివాడికి ఏమవుతుంది? హ్యాండ్ వెల్కమ్. యాక్సిడెంట్ ద్వారా కట్ అయిపోయింది, తిరిగి వచ్చేస్తుంది. పుట్టుకతో లేవు, వచ్చేస్తాయి. బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఏం చేశారంట? గాడ్స్ గోయింగ్ టు డూ. దట్స్ వై ఐ నేమ్డ్ ఇట్ గ్లోబల్ రెస్టోరేషన్. గ్లోబల్ రెస్టోరేషన్. ఆశ్చర్యపడి ఇజ్రాయెల్ దేవుని ఏం చేశారంట? క్రైస్ట్ ఇన్ యూ. ఇలాంటి కార్యాలు ప్రేయర్ చేసి జరగమని ఆగిపోయావా? మొదలుపెట్టు, దేవుడు చేస్తానంటున్నాడు. లెట్ మై పీపుల్ బిగిన్. 10 ఏళ్ళ నుంచి చేస్తాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేసా, రాత్రంతా వేసా. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళ పేతుర్ని వేసాడా లేదా? ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నా, ఏమి కంట్రోల్లోకి రాలేదు. ఈ నెలలో చేసుకో. నీ కొడుక్కి చేయి, నీ పక్కింటి వాళ్ళకి చేయి. ద లార్డ్ సెడ్ ఐ విల్ రివీల్ మై గ్లోరీ. ఇప్పుడు దాకా ఎక్కడ వేయలేదా? ఈ చెయ్య నీ మీద కూడా వేసుకోలేదా? మొదలుపెట్టు. గాడ్ స్టెడ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ గ్లోబల్లీ. మత్తయి 12:13, మాథ్యూ 12:13. ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. వచ్చి చేయగలవాడు, చాపు అన్నాడండి, అయిపోయింది. అలాగే ఈరోజు నీ చేతి ద్వారా ఏం జరగలేదా? చేసి చూడు ఇతరుల మీద. గాడ్స్ గోయింగ్ టు మూవ్ అమేజింగ్ థింగ్స్. ఎవ్రీబడి విల్ లివ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. ఈ నెల నుంచి నీ జీవితంలో అన్ని రంగాల్లో అద్భుతాలే. ఇక నీ పాపంలోంచి బయటకు రాననుకుంటున్నావా? వచ్చి తీరుతావు. ఇక నేను బ్లెస్ అనుకుంటున్నావా? బ్లెస్ అయి తీరుతావు. ఇది జరగదు అనుకుంటున్నావా? నువ్వు జరిగి ఇతరులకు జరిగించి వారి విశ్వాసాన్ని పెంచుతావు, నీ విశ్వాసం పెరిగింది. దెర్ ఆర్ సీజన్స్. 400 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, చాలు. మోషే మొదలు పెడదాం కదా. లెట్స్ బిగిన్ ద గ్లోరీ స్టోరీ ఆఫ్ డెలివరెన్స్, హీలింగ్, రెస్టోరేషన్, పవర్. మంచు వలె నీ జీవితాన్ని దేవుడు మార్చబోతాడు. గాడ్స్ గోయింగ్ టు హీల్ యు. ప్యూర్ హోలీ లైఫ్ విల్ ఓవర్టేక్ యు ఫ్రమ్ టుడే. అందరూ చెప్పండి, పరిశుద్ధత నన్ను ఆవరించును గాక అనండి. Holiness will take you over. You don't need to worry about it. అనేకుల జీవితాల్లోకి ఎడతగని ప్రార్థనా జీవితం వస్తుంది. రాడికల్ ప్రేయర్ లైఫ్ విల్ ఎంటర్ యువర్ లైఫ్. అప్పుడు దాకా నీ మాటను కూడా ఆటోమేటిక్గా గదిలోకి వెళ్ళి ప్రేర్ చేసుకుంటూ ఉంటాడు గట్టిగా. అనేకుల భాషలతో మాట్లాడు. థ్యాంక్స్, వెల్కమ్. ఆటోమేటిక్గా బైబిల్ చదవడం, బైబిల్ చదువుకొని ఆహా ఎంత బాగుంది అని చదువుతారు వాక్యాన్ని రుచిగా. అటుగా దేవుడు నీ కళ్ళను తెరుచును గాక. When revelation flows through, every member of the family will be blessed. Get ready. The Lord is visiting them from this month. The season already began. ఆయన కూడా చూశాడు, మీరు ప్రేయర్ చేయడం అలవాటైపోయింది, జరిగినా జరగకపోయినా నీ చిత్తమయ్యా. వచ్చినా రాపోయినా గుడికి వెళ్ళాలి, పరలోకం వెళ్తాం. కానీ అలా కాదు, మహిమకరంగా తీసుకెళ్తాడంట ఆర్భాటముతో వధువుని. హీ ఈజ్ పవర్ఫుల్. ద హోలీ స్పిరిట్ ఈజ్ పవర్ఫుల్. హీ కెన్ బ్లెస్ యూ కదా. ఆయన ఒక అబద్ధం కూడా ఆడాల్సిన పని లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధాత్మ ఆ కార్యాలన్నీ జీవితంలో జరిగించి తీరుతాడు. Many people can write down, go home and write it down, my season began. God said, nobody needs an impartation. God told me, I myself am imparting everybody. ఏలియా దుప్పటి ఎవరి మీద పడ్డది? ఎలీషా మీద. యేసు ప్రభువు శిష్యులను అభిషేకించారు, అనేకులను అభిషేకిస్తారు, శిష్యులు అభిషేకించారు. God said, తన కుమారుని ప్రాణమునిచ్చిన దేవుడు సమస్తమును మీకు అనుగ్రహింపడా. When God gave his only son, what is withholding him to give? తన సొంత కుమారుణ్ణి చేసిన దేవుడు ఇక సమస్తమును అనుగ్రహింపడా. ఆ కాలము ఈ నెలలో ఆరంభమైంది. గాడ్ సెడ్, ఇప్పుడు ఏదైనా సరే, గాడ్ సెడ్ గో హోమ్ నౌ, సీ ఎనీ మిరకల్, ఏదైనా అద్భుతం చూడు ఇన్ ద బైబిల్. జీసస్ ఇంపార్ట్ మీ డైరెక్ట్లీ, హీ ఈజ్ వెల్ ఇంపార్ట్ యూ డైరెక్ట్లీ. డైరెక్ట్ ఇంపార్టేషన్. తన సొంత కుమారుణ్ణి అయిగా ఏంటి నీ గిఫ్ట్కి ఎలా ఇచ్చాడు? నువ్వు పాపంలో మునిగిపోయి అర్హత లేనివానుగా ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు, ఇక నువ్వు కుమారుని అంగీకరించిన తర్వాత మంచి ఈవులు అడిగితే ఇంకా మంచి వేస్తాడు నీకు. యు సీ దట్ హీ వాంట్ టు గివ్ యు ద బెస్ట్. సో లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ, టేక్ ద బెస్ట్ థింగ్స్ అండ్ రిసీవ్ మై ఇంపార్టేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్. Lord Jesus, heal the people now. Forgive their sins, wash them with the blood. Set them free now. Set them free in Jesus' mighty name. Lord, set them free. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. Heal their bodies. Jesus, visit their bodies now. Set them free. ఈరోజు
మన పాపములన్నింటినీ క్షమించువాడు, మన రోగములన్నింటినీ కుదుర్చువాడు. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి సాధ్యమైనంత మటుకు ప్రేమతో, ఓపికతో, సంతోషముతో, సమాధానముతో నీ స్వరూపములోకి మారాలని ఆశతో జీవిస్తాను. నన్ను స్వస్థపరిచి నన్ను పూర్తిగా బాగు చేయి. నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.